పదునెంతో నీ ఓటుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి కన్న తల్లిదండ్రుల్ని సొంత మనుషుల్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. పెళ్ళైన కొన్నాళ్ళకే నరకం చూపించినా సహించింది. కానీ ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని కూడా అనుమానంతో వేధిస్తున్న ఓ భర్త వల్ల విసిగి వేసారిపోయిన ఓ భార్య మానసిక క్షోభ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు నాగమణి. 19 ఏళ్ల క్రితం నాగమణి రాజసేనను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన నెలలోపే రాజసేన తన కుటుంబ సభ్యులతో కలిసి హింసించి చిత్రవధ చేయడం ప్రారంభించాడు. పుట్టిన కూతుర్ని చిన్ననాటి నుండే తాగి కొట్టేవాడు అని, ఇప్పుడు పెళ్లిడుకొచ్చిన కూతుర్ని అనుమానంతో వేధిస్తున్న భర్త నుండి రక్షణ కల్పించమని బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను మనతో చెప్పుకోవడానికి నాగమణి తన కూతురితో ఇక్కడికి వచ్చింది. వయసు ఎంత? నా 35 ఉంటుంది మేడం. నీ పేరమ్మా? వినీత మ్యామ్. చెప్పండి నాగమణి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీకున్న కష్టం ఏంటి? ఇప్పుడు 19 ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యి ఎవరితో చెప్పుకున్నా కూడా తీరలేదు. ఇన్ని రోజులు అన్నదమ్ములతో తీరలేదు, బయట వాళ్ళతో తీరలేదు, ఎవరితో తీరలేదు. లాస్ట్ కోసం నేను ఇక్కడి వరకు రావాలి. మీ ఆయన పేరేంటి? రాజసేన. సరే, మీకు పెళ్ళై 19 ఇయర్స్ అయింది. 19 ఇయర్స్ అయింది. చెప్పండి, ఏమైంది? పెళ్ళయింది ఎలా అయింది, ఏమైంది? ప్రెస్ లో చేసేదాన్ని. ప్రెస్ లో చేస్తే అక్కడ పరిచయం అతను. అప్పటి నుంచి నీవు అంటే ఇష్టం నాకు, నేను చేసుకుంటాను నిన్ను, అది అనేసి వెనకబడి. అతను కూడా ప్రెస్ లోనే పనిచేస్తాడు. అతను కూడా ప్రెస్ లోనే పనిచేసేవాడు. అయితే నేను అట్లా కూడా నేను ఒప్పుకోలేదు. అసలు చెప్పాలంటే అసలు నమ్మరు. ఏంటంటే ఒక బ్లాక్ మెయిల్ చేసినట్టు నేను వచ్చి మీ ఇంటికి వచ్చి అడుగుతాను, గొడవ పెడతాను అనేసి అట్లాగా నన్ను ఇది చేశాడు. నాకు గొడవ అంటే సరికి మాకు అసలు తెలియదు. అప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా ఎప్పుడు గొడవలు పడేవారు కాదు. ఆ గొడవ అనేసరికి ఎంత పెద్ద గొడవ అవుతుందని అసలు మైండ్ ఏం తెలియని వయసు. 17 ఇయర్స్ లోనే మ్యారేజ్ అయింది నాది. అయితే భయపడి ఆయన చెప్పిన దానికి నేను ఓకే అనేసి చేసుకున్నాక 1 month లోనే అత్తయ్య వచ్చి మీ మదర్ అడుగుతా అన్నారు. అడగలేదు. అడగకుండానే అంటే ఆల్రెడీ ఏంటంటే పెద్దనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. చిన్నక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను అసలు అనుకోలేదు కూడా ఇలా చేస్తా అనేసి. అంటే మీరు కూడా మీ ఇంట్లో చెప్పకుండా చేసేసుకున్నాను. అతను వెంట వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాక అమ్మ వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు చేసి వాళ్ళకు ఉన్నంతలో పెట్టి వాళ్ళు చేశారు. చేశాక స్టార్ట్ అయింది. 1 month కూడా బాగాలేదు సార్ మేడం. ఏంటంటే అమ్మ అత్తయ్య వీళ్ళందరూ కూడా 1 month లోపల అందరు కలిసి కొట్టారు నన్ను. ఎందుకు కొట్టారమ్మా? కానీ ఇంట్లో పని దగ్గరే మేడం, వాటర్ దగ్గర వచ్చింది. పెద్ద బిందె ఉంటే ఆ బిందె తీసి నీళ్లు తీసేసి వేరే నీళ్ళు పట్టు అంటున్నాడు మామయ్య. అత్తయ్య లేదు, ఊరెళ్ళింది. అయితే నేనన్నా కదా అంత పెద్ద బిందె నేను ఎత్తలేను, నిన్ననే పట్టాను మామయ్య, పెట్టమా అనేసి అన్న. ఆయనకు ఎదురు ఇచ్చినందుకు ఆయన ఏం చెప్పాడో మరి ఈమెం చేసిందో తెలియదు. అప్పటికే 3-4 సార్లు అత్తయ్య కొట్టింది నన్ను. అత్తయ్య ఈయన ఇద్దరు కలిసి కొడుతుండే నన్ను. అయినా కూడా అవన్నీ వదిలేసుకొని మళ్ళీ వస్తే కూడా ఈయన సరేలే ఉంటా అనేసి మళ్ళీ ఆయనతో వెళ్ళిపోయాను. ఇట్లా ఇప్పుడు 19 ఇయర్స్ నా మ్యారేజ్. ఇప్పటికి మీరు అందరూ కలిసే ఉంటున్నారా? లేదు మేడం, నేను ఇప్పుడు 5 months నుంచి నేను ఈయనతో లేను. నేను అంతకు ముందు వరకు కలిసే ఉన్నారు. 15 years ఉన్నాను అతనితో. సో మీరు మీ భర్త సపరేట్ గా ఉండేవాళ్ళం. అయ్యాక పాప పుట్టింది. అప్పుడు కూడా గొడవలే ఉండేది. కడుపుతో ఉన్నా కూడా కడుపుతో కూర్చొని కొట్టేవాడు. ఎట్లా పడితే అట్లా గలీజు తిట్టడం చేయడము, నీ వల్లనే ఇదంతా అది ఇది అనేసి. అంటే మీరు సపరేట్ గా అయిపోయిన దానికి కారణం మీరేం తిట్టడం కొట్టడం. ఇట్లా పాప పుట్టినాక పాపకి హెల్త్ బాగాలేకుండే. 10 months ఆమెకి జాండీస్ అయి కడుపులో దిగిపోయింది. చాలా ఇదైపోయింది అన్నమాట. లాస్ట్ స్టేజ్ లో బతికింది పాప. ఆమెను తీసుకొని ఇక ఏమన్నా కానీ ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కూడా తగ్గట్లేదు అని చెప్పేసి
నేను బాలాజీ నగర్ వెళ్దాము, మరి అక్కడ ఎవరైనా చూస్తారేమో చూద్దాం అనేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు అప్పుడు ఇక్కడ రామ్నగర్లో నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇల్లు కొనుక్కొని అత్తయ్య అక్కడికి వెళ్ళిపోయింది. అయితే అక్కడికి వెళ్ళినాం, అక్కడే ఉండిపోయాం అనమాట. అక్కడ పాప మంచిగా అయినందుకే ఇక్కడికి వచ్చినాక పాప బాగుంది కదా ఇక్కడనే ఉండిపోదామని అట్లాగే ఉండిపోయినాం. అక్కడికి వెళ్ళినాక ఏమంటే మొత్తం ఫుల్ తాగడం, పాపను కూడా చిన్న పాపను కూడా చూడకుండా కూడా బాగా కొట్టేవాడు. మీ అమ్మ వాళ్ళు ఏమైనా వచ్చారు? అమ్మ వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. భరించలేక నేను వెళ్తేనే అమ్మ వాళ్ళు ఈయన వచ్చేవాడు కదా మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి. అప్పుడు ఏంది అనేసి ఇక్కడ అంతే, ఇంకేం కూడా ఆయన కలపకపోతుండే. ఏందే మంచిగా ఉండాలా, మీరు ఇష్టపడి చేసుకురాది అనేసి. అది కూడా చిన్నక్క అనేది అనమాట. ఇట్లా ఎందుకు చేసుకుంటున్నావు చిన్నక్క, అమ్మ ఇట్లా ఎందుకు చేస్తావు అది అనేసి. నేను పోను అనేసి నేను ఏడ్చేదాన్ని, పోవాలమ్మా నా భర్త చనిపోయి నేనే బాధపడుతున్నా, నువ్వు ఉండొద్దు ఇక్కడ అని చిన్నక్క పంపించేది. లాస్ట్ కోసం ఇప్పుడు ఏమైంది, నన్ను పాపను కూడా బ్లేమ్ చేసేసింది. నేను ఏ రోజు ఆయన పైన కూర్చొని తినలేదు మేడం. పెళ్ళైన రోజు నుంచి నేను కష్టం చేసుకుంటూనే బతికినాను. బట్టలు కుట్టినా, నేను లడ్డూలు కట్టడానికి వెళ్ళేదాన్ని, మళ్ళీ స్టిచ్చింగ్ చేసేదాన్ని, నేను ప్రతి ఒక్క పని చేశాను. అత్తాపూర్ వెళ్ళి ఆంధ్రప్రభ పేపర్లో కూడా చేశాను నేను. సరే అమ్మా, మీరు ఆయన దగ్గర నుంచి విడిపోయి 5 years అయిందా? 5 years అయింది. అయితే ఇట్లా ఆమె తీసి మాకు ఇప్పించింది అనమాట. ఇప్పిస్తే ఏం చేశానంటే ఒక ఆమె పక్కన ఆమె నేను ఎంతో అంత వేసిస్తానంటే సరే అనేసి ఇచ్చాను అనమాట. వేసేసి అట్లా అది ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట. దాన్ని చూసి నేను మొత్తాన్ని కూర్చుండిపోయింది. ఇక అసలు చేయకపోయేది, ఆటో పోతుండే అది కూడా బంద్ చేస్తాడు. ఎప్పుడో ఒకసారి వెళ్ళి 100-200 ఇట్లా ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాడు అనమాట. అది కూడా మొత్తానికి ఆపేసింది. ఇక ఆపేసి అది వచ్చిన దానిపైన తినడం, అట్లా వేసి తాగడం, ఫుల్ గా తాగడము, కొట్టడము, చేయడము, చాలా గలీజ్ గా ఒక మొగోడిని కొట్టినట్టు కొట్టడం, దెబ్బలు పడి ఈ రోజు నాకు ఓపిక కూడా లేకుండా అయిపోయింది. అట్లా చేశాడు. అది భరించలేక నేను వచ్చేసిన. 5 సంవత్సరాల కిందట నేను వచ్చేసాను. నేను వెళ్ళిపోయాక 2 years వచ్చిండు నా దగ్గరికి. మీరు బయటకు వెళ్ళిపోయి వేరే సపరేట్ ఇల్లుగా తీసుకొని అమ్మ దగ్గరే ఉన్నాను. వచ్చి నేను మంచిగా ఉంటాను చేస్తాను అని చెప్పేసి వచ్చాడు. వస్తే సరే మరి అంటున్నాడు అని చెప్పి అప్పుడు కూడా నేను ఎవరిని అడగలేదు. అమ్మ వాళ్ళని కూడా నేను వెళ్తానని కూడా అనలేదు. కామ్గా వెళ్ళిపోయాను నేను. వాళ్ళు కూడా ఏమో నీ ఇష్టం అమ్మ అనేసి అన్నారు, వదిలేసారు వాళ్ళు. ఆయన ఏం అడగలేదు, కలపలేదు ఆయన. సరే, సో ఆయనతో వెళ్ళిపోయారు మళ్ళీ ఆఫ్టర్ 2 years. వెళ్ళిపోయాక మళ్ళీ అదే తంతు. ఇప్పుడు పాప 17 years అయింది. కన్నవాళ్ళు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు మేడం, కడుపులో పెట్టుకుంటాం ఏదన్నా. కానీ మన పిల్లల్ని మనం బ్లేమ్ చేసుకుంటామా? ఎవరితోటో మాట్లాడిందని చెప్పేసి పాపని ఊరూరు బ్లేమ్ చేసి. సో ఎప్పుడు మళ్ళీ మీరు సపరేట్ వచ్చేసారు ఆయన దగ్గర నుంచి? 5 months బ్యాక్ వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇప్పుడు వేరే దగ్గర ఉన్నాం. అంటే అతను వెళ్ళిపోయాడు, అదే ఇంట్లో నేనున్నాను. ఇప్పుడు అదే ఇంట్లో మీరు? నేనున్నాను. అతను ఎటు వెళ్ళిపోయాడు? అతను వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మీ పాపని ఏమని బ్లేమ్ చేశాడు అతను? ఏం చేసింది మీ పాప? అమ్మాయి డ్యూటీకి వెళ్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా తను జాబ్ చేస్తూనే కంటిన్యూ చేసింది. సరే, అయితే ఎవరితోటో ఇట్లా మాట్లాడిందంట. ఏం మాట్లాడిందో ఏంటో తెలియదు, ఎవరో చెప్పారంట. అయితే వాటితో మాట్లాడినావు నువ్వు అని చెప్పేసి తిరుగుతున్నావు చేస్తున్నావు నువ్వు అని చెప్పి మొత్తము అందరికి కొట్టడం, అమ్మని చీపురు కట్టతోటి, బెల్టులతోటి, జుట్టుపట్టులా కొట్టడము. ఇప్పుడు యాక్చువల్ గా నువ్వెవరితో మాట్లాడావమ్మా? లవ్ చేయడము అలా ఏమీ లేదు. నేను అందరితో మాట్లాడతాను, క్యాజువల్ గా ఫ్రెండ్లీగా అందరితో మాట్లాడతాను. గల్లీలో వాళ్ళతోటి కూడా మాట్లాడతాను. అలా పక్కన గల్లీ అతనితోటి నేను మాట్లాడాను. అది మా గల్లీ వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేసి డాడీ దాకా రీచ్ చేశారు. అంటే మీ ఇద్దరికి ఏదో లవ్ ఉందని అలానే రూమర్స్ క్రియేట్ చేశారు. డాడీ దాన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేశాడు. ఇష్యూ చేసి నన్ను తిడితే పర్లేదు అందరికి చెప్పాడు. తర్వాత కూడా పెద్ద గొడవ అయింది, నన్ను కొట్టాడు, తిట్టాడు. ఓకే, కొన్ని రోజులు నాన్నమ్మ ఇంట్లో ఉంచారు 5 days అట్లా. ఈవెన్ దో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను ఇంటికి. నా స్టడీస్ నేను కంటిన్యూ చేశాను. అన్ని నార్మల్ గానే ఉండేది. మీరు అమ్మ మీ నాన్న కలిసి ఉన్నారు? డాడీ మమ్మీ కలిసి ఉన్నారు. సో తర్వాత అదే కంటిన్యూ చేస్తాడు డాడీ. ప్రతి దానికి నేను బయట బాల్కనీలో నిల్చుంటే నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు అని తిట్టడం. ఇంకా అనుమానం మీ మీద? చాలా అనుమానం. సో ఇవన్నీ చూసి ఇంక మీరు భరించలేక బయటకు వచ్చేసి ఇప్పుడు 5 months మీరు సపరేట్ గా ఉంటున్నారు. 5 months ఉన్నాం మేడం. 5 months నుంచి ఉంటున్నాం. ఇప్పుడు ఓనర్స్ కి ఫోన్ చేసి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఉంచుకున్నావా, నీ కొడుకులు ఉంచుకున్నారా, నా పిల్లని, నా పాపని, నా భార్యని ఎవరు ఉంచుకున్నారు, మరి ఎందుకు పెట్టుకుంటున్నారు ఇంట్లో, ఎల్లగొట్టండి అనేసి పట్టుకున్నాడు. ఆ ఓనర్స్ అంటున్నాడు, రోజు అతను మార్నింగ్ ఆకుకూరలు అమ్ముతాడు, పాలు వేస్తాడు అతను. అయితే అతను ఏమంటున్నాడంటే, ఏంటమ్మా ఇది మాకు నొల్లి, రోజు ఇదే కంత, మా పిల్లలు మమ్మల్ని తిడుతున్నారు, ఇల్లు కాల్ చేయనేసి అతను. అట్లా కూడా అతని నాకు మంచి దొరకని అన్నయ్య వెళ్తానులే అనేసి నేను ఎంత బతిలాడి 2 months అట్లాగే ఉన్నాను. అయినా కూడా మొన్న కూడా మళ్ళీ చేసి ఇంకా గలీజ్గా, ఉంచుకున్నావా నువ్వు చెప్పు, మరి ఉంచుకుంటే నేను వదిలేస్తాను అని మాట్లాడడం. అది వచ్చి గిన్నెలు తీసి బయట వేసే మూమెంట్ వచ్చింది మేడం. లాస్ట్కి పక్కన వేరే వాళ్ళ అక్క వాళ్ళు ఇట్లా తెలిసిన వాళ్ళ ఇంట్లో అప్పటిదప్పుడు తీసి పెట్టేస్తాను గిన్నెలు. వేరే వాళ్ళు ఇస్తే కూడా వేరే వాళ్ళని కూడా అడుగుతాడంట, మీరు ఎట్లా ఇచ్చారు మొగుళ్ళు లేని ఇల్లు, నువ్వు ఎట్లా ఉంటావో చూస్తా, చచ్చిపోండే, ఇట్లా తిడతాడు. ఫోన్లు చేసి కూడా, ఆఫీస్కి ఫోన్ చేసి కూడా రోజు వస్తుంది ఆఫీస్కి
అని అడుగుతాడు. వాళ్ళు ఏమనుకుంటారు మేడం, ఇప్పుడు 4 గోడల మధ్య అయింది అది వేరు, నేను అక్కడ 10 మందిలో పొద్దు నుంచి రాత్రికి పని చేస్తాను నేను. నాకు ఎట్లా ఉంటుంది మేడం చెప్పండి. ఆయన పేరేమన్నారమ్మా? రాజసేన. పోలీస్ మాట్లాడదాం. చెప్పండి రాజసేన గారు, మీరు ఆవిడని ఇష్టపడి ఆవిడని వెంటాడి వేధించి పెళ్లి చేసుకున్నారు, అవునా? వెంటాడి వేధించి రాంగ్ మ్యామ్. ఆమె ప్రెస్ లో జాబ్ చేస్తుండే, అంతకుముందు అందులో జాబ్ చేశాను. మానేసి నేను ఆటో నడుపుకుంటున్నప్పుడు అందులో ఒక ఆంటీ ఉండే, నాకు మదర్ లాగా, మా చిన్నమ్మ టైప్ ఆమె. అందులో నేను జాబ్ చేసినప్పుడు ఆమె పరిచయం నాకు. ఆమె ఉండేమన్నది, ఒక అమ్మాయి ఉందిరా మీ క్యాస్ట్ అమ్మాయి, అమ్మాయిని పెళ్లి చేసుకోరా, చాలా ప్యూర్ ఫ్యామిలీ వాళ్ళు, చేసే పొజిషన్లు లేరని నాకు చెప్పింది. ఎవరమ్మా అంటే నాగమణి అని ఉంటుందిరా, నేను చూపిస్తుంది అని. ఈమె చెప్పిన తర్వాత సరే అమ్మ నువ్వు పిలిపి, మళ్ళీ ఎవరు లేకపోతే నేను ప్రెస్కి వస్తాను రేపు ఆఫ్టర్నూన్, అప్పుడు చూపి నాకన్నా. పిలిపించినాక మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత సరే మ్యారేజ్ చేసుకుంటావా, ఓకే అమ్మ. అప్పుడు నా ఫ్రెండ్స్కి నేను ఇన్వాల్వ్ అయినా, నా ఫ్రెండ్స్తో మూవ్ అయ్యి ఇట్లా ఉన్నది రాబాయ్ ప్యూర్ ఫ్యామిలీ అంట, చేసుకుంటారు, అమ్మాయి కూడా బాగున్నది, చేసుకుంటా అంటే సరే రాబాయ్ నాకు ఒకసారి చూపి అన్నాడు. కృష్ణ అని ఒక వైజాగ్ పిల్లాడు ఉండే, క్లోజ్ ఫ్రెండ్స్, మేము ఇద్దరం ఆటో నడిపిస్తుంటాం స్టాండ్ మీద. నువ్వు ఆంటీ చెప్తే నువ్వు వింటున్నావు, అమ్మాయి ఉద్దేశం కూడా తెలుసుకోవాలి కదా అంటే, నేను అనుకున్నారా ఇష్టం అన్నదా, లేదు నువ్వు తీసుకురా నేను మాట్లాడతా అంటే, అప్పుడు మేము బయటికి తీసుకొని వెళ్ళిన ఒక రోజు అమ్మాయిని ఇందిరా పార్క్ తీసుకెళ్ళి ఇందిరా పార్క్లో కూర్చుని పెట్టి అన్ని అతనే అడిగింది, నేను అడగలేను, నా ఫ్రెండే అడిగాను. అడిగిన తర్వాత ఇష్టమే అని. సరే మళ్ళీ మీ అమ్ములను ఒప్పించి పెళ్లి చేసుకుంటా, లేకపోతే నీకు మేము పెళ్లి చేయాలంటే మా అమ్మలు ఒప్పుకోరు చేయరు అన్నది. సో మీరు కూడా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అడగాలని మీరు అనుకోలే? నేను అడగాలనుకున్నాను, నేను అన్నంలో ఒప్పుకోకపోతే నేను చూసుకుంటా అని కూడా చెప్పినా, ధైర్యం చెప్పిన. మా అక్కది కూడా ఇట్లా అయింది వద్దు అది అన్నది. సరే ఓకే అని చెప్పేసి మ్యారేజ్ చేసుకొని, మా పెద్దన్న విలేజ్లో వ్యవసాయం చేస్తుండే మా అమ్మమ్మ ఊర్లో కదా, అక్కడ తీసుకొని వెళ్ళిపోయినాం మేము. ఇక దాని తర్వాత మా అమ్మోళ్ళు కూడా కన్విన్స్ చేయాలని చూసారు, ఏమైనా మీ అమ్మోళ్ళు ఏమంటారు మళ్ళీ ఏమవుతుందో, ఇప్పుడు తీసుకెళ్ళి వదిలేస్తాము అది అంటే, నేను ఉండను వదిలేసి ఉండను, నేను రాజతోనే ఉంటా అన్నది. వచ్చేవారికి వీళ్ళ అమ్మోళ్ళు మషిరాబాద్ పిఎస్లో కేసు పుటప్ చేశారు, అదే రోజు కేసు పుటప్ చేశారు మిస్సింగ్ అని. కేసు పెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళి కలిసారు, కలిస్తే వీళ్ళ బావ సరే మీరు చేసుకోరు నేను కూడా ఇట్లా చేసుకున్నా వాళ్ళకని, నీకు మళ్ళీ మ్యారేజ్ చేస్తాము ఎందుకంటే మాకు అందరు చుట్టాల గౌరవం పోతుంది అది. జనవరి 12కి మ్యారేజ్ ఫిక్స్ చేసారు మేము. జనవరి 12కి మ్యారేజ్ వాళ్ళ ఇంటి ముందర చేసారు. చేసినాక వచ్చేసినాం, అయిపోయింది, సంసారం నడుస్తుంది మేము. మా అమ్మ ఒక ప్లాట్ అమ్మి నాకు మా పెద్దన్నకు సరైన పైసలు ఇచ్చింది, అదే మంచిగానే ఉన్నాము, కలిసి బాగానే ఉన్నారు. బాగానే ఉన్నాం మేము. ఈమె ఫైనాన్స్ చేస్తాను ఒక చేసుకున్నా, ఈమె గ్రూప్లో వచ్చినాయి, ఈమె కూడా గ్రూప్లలో చేరి ఈమె గ్రూపుల్లో ఆడుకుంటా అట్లా రొటేషన్ నడుస్తుంది ఫైనాన్స్. ఏమన్నా ఫంక్షన్లు అయితే వీళ్ళ అమ్మగారి ఇంటి తరపున ఫోన్ నాకు రాదు, ఈమెకు వస్తుంది ఫోన్. ఈమె ఓకే ప్రిపేర్ అయిపోతా వెళ్ళిపోతాను. అంత ప్రిపేర్ అయినాక ఇట్లా మా అక్క బిడ్డ కొడుకుది పెళ్ళి, మా అక్క ఇది దావత్ ఆ దావత్ ఈ దావత్ చెప్తుంటది, నేను అట్లా పంపించేవాడిని. వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే రావాలి, అక్కడ ఉండొద్దు నైట్, రాకపో కూడా అట్లా కూడా చిన్న చిన్న లొల్లీలు అవుతుండే ఇంట్లో. ఒకరోజు వీళ్ళ అమ్మలు వచ్చారు పాప విషయంలో. టెంట్ హౌస్ది సామాన్ చెప్పిన మేము ఫంక్షన్ గురించి, పాప ఫంక్షన్ గురించి. అడ్రస్ వచ్చేసి మా అన్నని తీసుకొని వచ్చిన, వచ్చి మా అన్న భార్య చనిపోయింది ఆయనకి, ఆయన తీసుకొచ్చి భోజనం పెట్టాను. ఈయన యాక్టింగ్ చేస్తుంది, పెడతలేదు అన్నం. అయితే నేనే వెళ్ళి వాళ్ళ అమ్మాయి ఏమే బయట హాల్లో కూర్చున్నారు, లోపలికి వెళ్ళి ఏదైతే ఉంటాయో అక్కడనే పెట్టుకొని తింటున్నాం. స్టార్ట్ చేసింది మెల్లగా చదువుడు, అడ్డమైన వాళ్ళకి తాపిస్తాడు పైసలన్నీ అది ఇది అని స్టార్ట్ చేసింది. నాకు కోపం వచ్చింది, కొట్టిన ఒక దెబ్బ వచ్చి, మనసులో తిండి కూడా తినని ఇవ్వను అని చెప్పేసి ఒక దెబ్బ వేసిన. వేసి బయటకు వెళ్ళి వచ్చినాయి, నా అన్న కూడా వెళ్ళి వచ్చింది, బయటికి వెళ్ళేసి వచ్చి పక్కకు కూర్చున్నాం అరుగు మీద, ఇట్లా వెళ్ళి ఎంట్రన్స్ అక్కడ పక్కకు కూర్చున్నాం. సీన్ అని ఒక లీడర్ ఉంటాడు అక్కడ, ఆయనకు ఫోన్ చేసింది, ఆయన 4గురిని జీప్లో పంపించిండు. వాళ్ళు వచ్చిర్రు, నన్ను మా అన్నని జీప్లో వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అక్కడికి వెళ్ళినాక 2 కానిస్టేబుల్ వచ్చారు. కరెక్ట్ 10:15 స్టార్ట్ చేస్తే 12:30 వరకు కొట్టారు మేము. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ ఏరియా నుండి ఇక్కడ వరకు కొట్టారు. మా అన్నను కొట్టితే 4-5 కొట్టగా నేను అన్నా, ఆయనదేం తప్పలేదు, నా ఇంట్లో భోజనం తీసుకుపోయాను అన్నని, నా భార్యను ఏం కొట్టినా అంటే ఇక చూడండి 2 hours కొట్టారు మేము నన్ను. 1 month నేను ఇవ్వలేదు, ఆమె తర్వాత కూడా పోస్ట్పోన్ అయిపోయింది. మంచిగా ఉండాలి పిల్లలతో అది అన్నారు, ఇంటి దగ్గర తీసుకొచ్చి మేము కాలు మొక్కిపించారు నడి రోడ్డు మీద. నా భార్య కాలు మొక్కినా ఆ దెబ్బలు భరించలేక ఇంట్లో తీసుకుపోయారు, మేము పండగ పెట్టారు. మా అన్న కూతురు వచ్చి ఏం పెడతలేరు, వీళ్ళు అమ్మాయిలు వండుకొని తింటున్నారు. మా అన్న కూతురు వచ్చి మందు రాసి చిన్న బాబా అంటే తిన్నాను. 1 month అయింది మ్యామ్, ఎవరికి హాఫ్ మినిట్ వస్తుంది, అదే అయిపోయిందా. ఇక పాప స్కూల్కి పోతుంది, చిన్నగా ఏదైనా మాట్లాడినా గోడకు నెత్తి గుద్దుకోవాలి, మీద సైకో.
అట్లా ఒక రోజు లొల్లైంది. పాప ఫంక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది. ఏదో విషయంలో నాకు గుర్తులేదు మ్యామ్, లొల్లైంది. అదొకటి లొల్లైంది. తిన్నాను, పడుకున్నాను. పొద్దున 6:30 లేస్తారు. లేదు, మా పాప మా భార్య లేదు ఇంట్లో. ఇంత చేసినా, నేను ఇంత సంపాదించినా నాకు వేస్ట్ నా లైఫ్ వీళ్ళతో అని డ్రింక్ అలవాటు అయిపోయినాను. ఓపెన్ చెప్పాను, డ్రింక్ అలవాటు అయిపోయి ఇంట్లో సామాన్లు అమ్ముకున్నా, ఫ్రిడ్జ్ అమ్మినా, సామాన్లు కూడా అమ్మేసిన. వర్క్ చేస్తలే నేను, ఓన్లీ డ్రింకే. తర్వాత మళ్ళీ ఆవిడ పిలిచింది, కాల్ చేస్తే వెళ్ళి కలిసాను అనుకుంటా మ్యామ్. అప్పుడు నాకు ఇక గుర్తులేదు. ఎందుకంటే నాకు అదే కాల్ చేసిన మంత్ నాకు యాక్సిడెంట్ అయింది మ్యామ్. యాక్సిడెంట్ అయింది అదే మంత్. యాక్సిడెంట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అని ఇట్లా ఇదంతా బైక్ కూడా కొట్టేస్తే అప్పటి నుండి నాకు ఇక జర ఎక్కువ గుర్తుంటలేదు నేను. నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, ఖచ్చితంగా నేను మీ ఇంటి పక్కల అటు రామనగర్ ఏరియాలో ఉండను. నేను ఎటన్నా దూరం ఉందాం. పాప పెద్దగా ఉంది. ఇక మొన్న పాపది ఫోన్లు మాట్లాడుతుంటుంది. నేను కాలేజ్కి వెళ్ళి రాగానే టైం కరెక్ట్ కాల్ చేస్తాను. వచ్చినవా అమ్మ, కాలేజ్ ఇంట్లో ఫోన్ ఉంటుంది, కాలేజ్ తీసుకెళ్ళారు కాబట్టి. వచ్చినవా అమ్మ, వచ్చిన డాడీ అంటది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఎప్పుడైనా ఏదైనా పని గుర్తుకొచ్చి నాకు చేసినప్పుడు బిజీ వచ్చింది. నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేను ఎప్పుడు ఇక పాప రాగానే ఫస్ట్ ఆమె కాల్ని నేను మైండ్లో పెట్టుకున్నాను, చేస్తా ఉన్నా. ఎప్పుడు బిజీ 700 లైన్ అంటాం కదా, మనం వెయిట్ చేస్తుంటామా, ఫోన్ కట్ అవుతుంది. మళ్ళీ రింగ్ ఇచ్చినా కానీ ఫోన్ కట్. మళ్ళీ ఒక 10 నిమిషాలు చేస్తే మళ్ళీ ఎంగేజ్. వచ్చి కూడా అడిగిన, ఏం బెటా నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఎందుకు బెటా అంటే, ఫోన్ ప్రాబ్లం డాడీ, నాదేం లేదు. సరే ఫోన్ ప్రాబ్లం కదా. ఒకరోజు కాలేజ్ కాడికి పోయినగా 3 ఫ్రెండ్స్ ఈమె ఆటోలు ఎక్కి చిలకలు కూడా ఎరికిపోతుంది. ఇటు వచ్చే అమ్మాయి ఆటోలు అటు వెళ్తున్నది. ఫోన్ చేసినప్పుడు ఫోన్ పట్టుకొని వెళ్ళింది ఆ రోజు కాలేజ్కి. వస్తున్నా డాడీ ఇంటికి అన్నది. ఎట్లా వస్తున్నావు అన్న. మా ఫ్రెండ్ ఆటోలో వస్తున్నా డాడీ అన్నది. ఎటు పోతున్నావు నువ్వు, ఇంటికి వస్తలేవు కదా, నేను చూడలే అనుకున్నావా అన్న. అనగానే ఆటో ఆపించింది. ఆమె వెనకనే ఉన్నా, నేను వెనకనే ఉన్నా, దిగు నువ్వు ఆటోలోకి వెళ్ళి అనేసి దిగింది. దిగిన తర్వాత ఆటోలో ఎక్కించుకొని కొంచెం ముందుకు వచ్చి, నీది ఎంగేజ్ వస్తుందంటే ఫోన్ ప్రాబ్లం అంటావు, అదే చూస్ చేస్తే నీ ముందరనే ఎన్నిసార్లు ఇంట్లో నీకు కాల్ చేసి చూపించిన, నేను డయల్ చేయగానే అక్కడ రింగ్ అవుతుంది, నేను బయట ఉండి చేస్తే ఎంగేజ్ వస్తుందంటే ఫోన్ ప్రాబ్లం అంటావు. ఇప్పుడు ఇటు వెళ్తున్నావు, నాకు తెలియదు అనుకున్నాను, నువ్వు ఏడిపోతున్నావు. వాడిని పట్టి రూమ్లో వేసిన, ఈ పంత వాళ్ళ కొట్టి రూమ్లో కూర్చొని పెట్టేసిన అన్న. అప్పుడు టపా ఏడ్చుకుంటా, నేను చేయట్లేదు డాడీ, ఆయన నా నంబర్ గుంజుకొని ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిన, షాప్కి ఫోన్ చేసి, నువ్వు ఫస్ట్ ఇక్కడ రా అన్న. ఎందుకు అన్నది. రా, నీ కూతురు ఏం చేస్తుందో నీకు కూతురు వేరెవరితోనో మాట్లాడుతుందని మీరు కనిపెట్టారని చెప్పారు. సో కనిపెట్టి ఇంకా అమ్మాయిని కొట్టారా? అయితే కాల్ చేపించిన పాపతో, మళ్ళీ అదే నంబర్ కి ఫోన్ చెప్పి మాట్లాడి విన్నారు వీళ్ళు. సరే నేను ఫోన్ గుంజుకొని అన్ని తిట్టిన, వేరే వచ్చేసి 2 దెబ్బలు ఈమెను కొట్టిన పాపని. ఈమె ఒక 2-3 దెబ్బలు కొట్టిన. నేను నీకు ఎన్ని రోజుల్లో చెప్తున్నా పాప ఇట్లా అవుతుందని బస్సు పట్టించుకోలేదని కొట్టారు. అని కొట్టేసిన, మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేసినాం మేము. ఏం ప్రాబ్లం మళ్ళీ పాపది అన్న మీతో, నాకు ఈమెకి ఇష్టం, మధ్యలో నేను ఒప్పుకొని వేస్ట్ కానీ. సరే ఓకే, మారని వచ్చేసారు. వచ్చిన తర్వాత మీరెందుకు వాళ్ళ గురించి ఊరంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం? ఆ అమ్మాయి పని ఎవరన్నా లవ్ చేసిందని అనుకుందాం కాసేపు. మీ అమ్మాయి సరే ఎవరిని లవ్ చేశారని పిలిస్తే, ఓకే ఇద్దరు లవ్ చేసుకున్నారా, పెళ్లి చేసుకుంటారా, నచ్చితే పెళ్లి చేసి పెడతాం, లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడి ఏదో సొల్యూషన్ చేసుకోవచ్చు. అది వదిలేసి మీరు బయటకు వచ్చి, నా పెళ్ళ ఎవరితోనే తిరుగుతుంది, నువ్వెవరు నుంచుకుంటున్నావు, వాళ్ళ అద్దెకిచ్చిన వాళ్ళతో వచ్చి మీరు నా పెళ్ళాన్ని ఉంచుకున్నారా, ఇవన్నీ ఎందుకు మాట్లాడారు? నా జాబ్ దగ్గరికి కూడా ఫోన్ చేసి చెప్పారు. మీ అమ్మ నా ఫోన్ లో అక్కడ ఉండే ఒక కొలీగ్ అక్క నంబర్ ఉండే, ఆ ఫోన్ కూడా లాక్కొని వెళ్ళారు. ఆమె కాల్ చేసి మా పాప మంచి తిరగట్లేదు అని చెప్పారు. మీ మమ్మీ చెప్పారు నాకు. డ్యూటీ మానేసింది. అక్కడ డ్యూటీ మానేసి నేను వెళ్ళాను మమ్మీ అని ఏడ్చింది. నిన్నే డ్యూటీకి పంపారా? నేను 16 ఏళ్ళు. అబద్ధం మేడం. 16 ఏళ్ళు నా దగ్గర నిన్నే డ్యూటీకి పంపాను. నా కూతురు ఎట్లా పంపిస్తాను అంటే ఇప్పుడు మీకెందుకు, మీకు అంత అనుమానం? ఇంట్లో ఎవరు వెళ్ళరు, మేమే చేసుకొచ్చి పెడతాం. సరే వెళ్ళరు, సరే మీరు మంచిగా మీరు జాగ్రత్తగా చూసుకుంటా ఆవిడ ఎందుకు వెళ్ళిపోద్ది చెప్పండి? నాకు అది లేదు మేడం, అనుమానం అనేది లేదు. అనుమానం అనట్లేదు, ఇదేంటి అంటే వాళ్ళ దగ్గర పండుకోవాలన్నాడు మనిషి. ఇంట్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెచ్చిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏందని ఫోన్ చేస్తే పండుగ అని దగ్గర ఎవరికో దోస్తు కూడా 5000 ఇప్పించి, వాడు ఆటోకి ఈయన 5000 ఇప్పించిండు. అయితే వాడు ఆటో ఈయనకి ఇచ్చిండు. ఈయన నడపకుండా రోజు తాగడము, ఫ్రెండ్స్ తో తిరగడము. ఎట్లా ఇంటికి తాళం పెట్టిండు వాడు. ఇంటికి తాళం పెడితే ఇల్లు తాళం తీయాలి, ఎట్లా ఏం చేద్దాము? వీళ్ళింట్లో కూర్చుంటే ఎన్ని రోజులు ఏం చూస్తారు ఎవరు గాని? ఎవరైనా అత్తే కదా, కన్న తల్లి తాళం పెడితే పాప 2 years కూడా 1.5 year కూడా లేదు. అప్పటి మ్యాటర్ చెప్తుందామే. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే ఎవరన్నా లవ్ చేసి ఎవరితో అబ్బాయితో మాట్లాడి ఉండొచ్చు. అది ప్రతి ఆ వయసులో
ప్రతి పిల్ల చేసే పని. ప్రతి తండ్రి అలాగే రియాక్ట్ అవుతాడు. ఎవరన్నా ఏ తండ్రికైనా నచ్చదు కదా. తల్లి అనేది కొంచెం అర్థం చేసుకోవచ్చు. తెలిసిన అమ్మాయి ఇలా మాట్లాడక ఇలా చెయ్యని మంచి చెడు చెప్తాం. తండ్రి అన్నాడు కోపం వస్తుంది, రాకుండా ఉండదు. సో ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఏది నువ్వు ఎందుకు అడిగావని మనం చెప్పలేము అతన్ని. నాకు కావాల్సిందా అతను మీకు చేసిన అన్యాయం ఏంటి, మీరు ఎందుకు అతనితో ఉండాలంటున్నారు అన్నది తెలియాలి. మీరు ఎప్పటికప్పుడు మీకు కొట్టారన్నారు, కొట్టినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, తీసుకెళ్ళి ఆయన్ని కొట్టారు. పోలీసులు కొట్టారు కదా. అలాగ అన్నిసార్లు దెబ్బలు తిని కొట్టించుకొని కూడా అతను మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడంటే మీరు ఇష్టం ఉండే కాబట్టి వచ్చాడు. ఒక అండర్స్టాండింగ్ తో ఉంటేనే జీవితం అనేది నడుస్తుంది. అలా ఒకరికొకరు నచ్చినప్పుడు ప్రతిదీ మనకి చెడుగానే అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరి వ్యవహారంలో నాకు నిజంగా కరెక్ట్ గా మీరు నాకు ఒక మాట ఈ తప్పు చేశాడని చెప్పండి, అది నువ్వు ఎందుకు చేసావని అడుగుతాను నేను. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దు చెప్పండి. ఈయన బాధ తట్టుకోలేక ఈమె 2 years ఉన్నప్పుడు ఇప్పుడంటే ఇట్లా అంటున్నాడు, పాపని అంటుకుంటున్నాడు. మరి నేను ఊరేసుకున్నాను. ఈయన బాధ తట్టుకోలేదు. 2 years అప్పుడు ఆమె నడుస్తున్నప్పుడు ఊరేసుకుంటే రేకులు పడినట్టు తీశారు. ఈ రోజు పోసుకున్నాను. ప్రతి ఒక్క గల్లీలో చూపిస్తాను మేడం, నేను ఉన్న గల్లీలలో. ఇప్పుడు 5 నెలలు అయిపోయింది కదమ్మా, మీరు సపరేట్ ఉన్నారు. ఇప్పుడు అసలు మీకు ఏం కావాలి చెప్పండి. నాకు డైవర్స్ కావాలి. ఈయన నా జోలికి రావద్దు, నా పాప జోలికి నా జోలికి రావద్దు. మీరు వీళ్ళిద్దరు జీవితం చూసారు కదమ్మా, మీరు ఒక పెద్ద మనిషిగా మీరు చెప్పండి, వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పు, ఎవరు ఏం కరెక్ట్ ఇప్పుడు ఇద్దరు మెన్స్ మీరు కరెక్టే ఉన్నారు. ఎవరెవరు సర్దుకొని బతకడానికి లేరు. మీరు లేరు. జీవితం అమ్మ, ఒకరు కోపం వచ్చినప్పుడు సర్దుకోవాలి, చెప్పుకోవాలి. కాదంటే లేనమ్మా నేను అబద్ధం, నేనేం మాట్లాడను. నీకు తెలుసు, ఇన్నేళ్ళు చూస్తున్నాను. 17-18 ఏళ్ళు అవుతుంది నన్ను చూడబట్టి. ఎప్పుడన్నా మీతో వచ్చి నేను గొడవ పడ్డానా? నేనేమన్నా నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? లాస్ట్ మొన్న కూడా నాకేం చేసినావు అత్తయ్య, నేను మీ కొడుకును కొట్టినా, నేను పొద్దున పోయి మహిళా మండలిలో కంప్లైంట్ చేస్తానన్నావు అంటే కూడా నేను ఒక్క మాట అనుకుంటా కొట్టుకుంటానే ఉన్నా. కానీ నేనేం మాట్లాడి ఆ రోజు ఈమె కొట్టింది. ఈయన బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈమె కొట్టింది. మస్తు సరాతాలతో నెట్టకుండా చీపురు ఇరిగిన దాకా మర్రి కొడితే మేడం ఈయనకి ఇంటి కొడుకు ఇట్లనే వచ్చినాయి వాతాలు. నేను అబద్ధం చెప్తలేను, ఆగను మాట్లాడకు. ఏమి జరిగిందో నాకు తెలియదు మేడం. మీరు ఒక దగ్గర ఉంటే నేను ఒక చోటున్నా. నాకేమైంది, నాకు బాగా నీరసంగా ఫోన్ చేసిండు. అమ్మా నేను చచ్చిపోతా అన్నాడు. నేనన్నా సావు, చచ్చిపో, ఎప్పుడైతేంది సావు, నాకు అవసరం లేదన్నాను. ఇట్లనే అన్నా మేడం. ముట్టుకే నాకేంది నాకు అని అన్నాక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ నైట్ తెల్లవారు రోడ్ల మిన్నవన్నాడు. మా చిన్నమ్మ ఇంటికి పోయిండట, ఆమె అంతా కాపిందట. అవి చూసి దెబ్బలు. ఆయన అప్పటి నుండి వచ్చేసిండు. ఇంకా పోలేదు. మళ్ళీ జరిగినాయి నాకు తెలియదు మేడం ఇంతవరకు. నాకు మీ వరకు ఇద్దరు సైడ్ లో తప్పు ఉన్నాయి, అర్థం చేసుకొని ఉంటే బాగుంటది. లేదు ఇప్పుడు ఇద్దరు అర్థం చేసుకోవటం లేదు. ఇతనికి కొంచెం మతి స్థిమితం లేదు ఇప్పుడు లేదు, ఈ మధ్య లేదు. ఓకే, ఇప్పుడు మీరు అందరూ సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు నువ్వు చెప్పాము, ఇప్పుడు నేనేమన్నానంటే ఇది నీ జీవితం. ఓకే, వీళ్ళిద్దరు అసలు ఎవరు తప్పు? వీళ్ళిద్దరు కలిసి ఉంటే కరెక్టా, విడిపోతే కరెక్టా? విడిపోతే కరెక్ట్ మ్యామ్. కలిసి వీళ్ళు ఉండలేరు. ఎంత ట్రై చేసినా ఎవరు ట్రై చేసినా ఉండలేరు. ఇప్పుడు మీతో ఇక్కడికి వచ్చాం కొన్ని రోజులు. ఇప్పుడు మీరు కలిసి ఉండమని చెప్పినా వి కాంప్రమైజ్, విల్ బీ దేర్ అగైన్ టుగెదర్. కొన్ని రోజులు మంచిగా ఉంటాడు, 1 day 2 day 1 week, అట్లీస్ట్ 1 week అంతే. నెక్స్ట్ 1 week 7 days తర్వాత హీల్ స్టార్ట్ అగైన్ డ్రింకింగ్. చెప్తున్నాడు డ్రింకింగ్ మా వల్ల అలవాటైంది. కానీ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి డాడీ తాగడం కొట్టడం ఇట్స్ కామన్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు తన్నులు చాలా అలవాటు అయిపోయాయి. ఎట్లా అంటే ఒక వైఫ్ ని కొట్టినట్టు తన్నులు నేను తిన్నాను. రీసెంట్ ఇన్సిడెంట్ గురించి నేను కొట్టాను అంటున్నాడు, కానీ దానికన్నా ముందు నుంచే నేను తన్నులు తిన్నా. కాకపోతే ఆ ఇన్సిడెంట్ నోయింగ్లీ అన్నోయింగ్లీ అడ్డాను. దాని వల్ల నాకు ఇంకా సఫర్ ఎక్కువైంది. అంతేగాని నాకు ఇంకేం లేదు. వన్స్ డాడీ చెప్పాక నేను మాట్లాడలేదు, కానీ నేను మళ్ళీ మాట్లాడానని అన్నారు. డాడీ నన్ను ఎన్నిసార్లు చచ్చిపో అది ఇది అని అన్నారు. అన్నాక నేను టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. అది ఎవరికి తెలియదు, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకసారి కెమికల్స్ అన్ని తాగాను. ఆ రోజు మమ్మీ డాడీ చెప్తే డాడీ అన్నాడు, చచ్చిపోతున్నావా, చచ్చిపోవడానికి నువ్వు ఎన్ని తీసుకున్నా బతికించుకోవాలని మేము అనుకుంటే మేము బతికించుకోగలుగుతామా అది అని అన్నారు. సో ఆ రోజు నేను ఇంకా వదిలేసాను. ఇంకా మళ్ళీ ఏ పిచ్చి పని ఎప్పుడు చేయలేదు. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఐ వాజ్ డూయింగ్ జాబ్. తర్వాత ఒక రోజు నేను జాబ్ నుంచి రాగానే నన్ను అడిగారు, ఏమైంది ఇంత లేట్ అని. బస్ లేట్ అయింది డాడీ, అందు గురించి. మంచిగా అడిగితే నేను కూడా మంచిగా రిప్లై ఇస్తాను. ఎప్పుడు రోజు నేను విసుగ్గా వస్తాను ఇంటికి, రోజంతా ఐ విల్ బి టైర్డ్. ఇంటికి వచ్చేసరికి నువ్వు తాగి ఉంటావు. తాగి ఉండేసి మళ్ళీ నాకు నీ నుంచి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగేసరికి నీకేం తెలుసు బయట రోడ్ గురించి అని అంటే హీ స్లాబ్డ్ మీ లైక్ ఎనీథింగ్. చాలా గట్టిగా కొట్టాడు చెంపపై. ఇన్ని సార్లు కొడితే మమ్మీ ఎప్పుడు ఏమనలేదు. అడ్డం వచ్చింది కానీ డాడీని కొట్టలేదు. ఆ రోజు కొట్టింది డాడీ మమ్మీ.
10:30, 12కి వస్తాడు మ్యామ్ ఇంటికి. అది బయట ప్రెషర్ అయినా పర్లే మా పైన పెడతాడు. బయట నువ్వు ఎవరితోడు కొట్లాడు, అది వదిలేసే. నువ్వు తాగొస్తే తిని పడుకుంటే వై విల్ స్కోల్ హిమ్, వి వోంట్ డు ఎనీథింగ్. ఓకే, సో బేసికల్ గా ఈజ్ అ డ్రంకర్డ్. ఆయన తాగి వచ్చి మీ మదర్ ని హింసించడమే అతనికి అలవాటు అయిపోయింది. ఇన్ని ఇయర్స్ ఇదే జరిగింది. ఎప్పుడు మీరు ఉండలేక మీరు బయటకు వచ్చేసారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా కలిసి ఉండడానికి మీరు ఇష్టపడతారు? అస్సలు ఇష్టం లేదు, అంతే. మాకైతే అస్సలు ఇష్టం లేదు. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి అయితే అబద్ధం చెప్పదు కదా? టోటల్ అబద్ధం. ఎట్లా చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఫోన్ గురించి ట్రాప్ చేసింది చూడు, అది చెప్పలేదు. వేరే అన్ని ఏం చెప్పాను, ప్రిపేర్ అయిందని చెప్తున్నా మేడం. అమ్మాయి చెప్పింది, మీరు తప్పుగా అర్థం. అమ్మాయి చెప్పింది, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, అది నాన్న చెప్పాడు, నాన్న చెప్పిన తర్వాత మానేశాను అని చెప్పింది. బయటకు వచ్చినాక ఇప్పుడు నా రికార్డింగ్ నేను ఒకటి అడుగుతా మేడం. ఇప్పుడు పాప రెగ్యులర్ గా ఎవరితోనైతే ఫోన్ లో మాట్లాడుతుందో ఆ అబ్బాయితోనే పార్సిగుట్ట చౌరస్తాలో ఉన్నా నేను, నువ్వు ఆటో ఎక్కిరా, టైం ఎంత అవుతుంది అంటే నేను రేతిఫైల్ లో ఉన్నాను పాప అంటుంది. నేను రేతిఫైల్ బస్ స్టాప్ లో పడ్డా మమ్మీ అని, ఇంత టైం అయింది, ఫస్ట్ ఆటో మాట్లాడుకుని ఆటో ఎక్కిరా అని ఈమె ఫోన్ పక్కకు పెట్టింది, కట్ చేయలే. ఎవరు మదర్. అప్పుడు ఈమెమంటుంది పక్కకున్నతో, అది ఫ్రెండా ఎవరా నాకు తెలియదు, ఆటో ఎక్కి రావాలంట. చూడు, ఈమెకు కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మీరేంటి ఆవిడ కావాలని పంపించింది అంటారా? మేడం ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ నేను ఎట్లా చూసినా పాపకు ఇంకా అర్థం అయితలేదు. ఉన్నాయి కొన్ని అన్ని నేను కూడా విన్నా. నేను అంటే అది మాకు అనుకోకుండా తెలిసింది, మెమోరీ ఇవన్నీ ఉన్నాయని మాకు కూడా తెలియదు. సరే ఓకే అమ్మా, నేను అనేది మీకు తెలిసింది. ఆ అమ్మాయికి మంచి బాగోగులు మీరు చెప్పాలనుకుంటే ఇది పద్ధతి కాదు. చెప్పనిస్తలేదు కదా. ఎందుకు చెప్పారు? మీరు అమ్మాయిని కొడితే తిడితే బాగోగులు రావు. అమ్మాయిని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి చేయాలి, కానీ అమ్మాయిని కొడితే వచ్చేస్తా, అమ్మాయికి బుద్ధి మారిపోద్దా? వాళ్ళ మదర్ వచ్చే వరకు నా కూతురు మీద నేను చెంప దెబ్బ కాదు కదా, తిట్టలేదు కూడా. మదర్ వచ్చాక మాట ఎందుకు కొడతారు మీరు? ఒక్క మాట మేడం, ఇప్పుడు ఆ మెమోరీలో ఏమున్నాయి, ఎవరికో ఫోన్ చేసింది, చేస్తే ఒకసారి ఆ అబ్బాయి అడుగుతుండు 500 కావాలన్నా కదా, నువ్వు ఇవ్వవా? ఫోన్ నువ్వు మాట్లాడతలేవు, నువ్వు ఫోన్ చేస్తలేవు, నేను నైట్ చేస్తా. నైట్ చేస్తే మా మమ్మీ పక్కకే ఉంటది. నైట్ చేస్తే మా మమ్మీ పక్కన ఉంటే మీకు అనుమానం అమ్మాయి ఎవరితోనో మాట్లాడతారు? నాకు తెలియదు మేడం, నాకు నేను విన్నది చెప్తున్నా. నేను ఇప్పుడు ఆయన చెప్పడం సరే, యాజ్ ఎ ఫాదర్ గా ఆయన చెప్పడం తప్పులేదు. ఆయన మిమ్మల్ని కొట్టాడన్నందువల్ల ఈవిడ ఆయన కొట్టేసింది. మీరు కూడా ఆయన ఒక ఫాదర్ గా ఆయనకి రైట్ ఉంది అని మీరు ఎవరు అనుకోవడం లేదు. మీకు అతను నచ్చటం లేదు. ముందు నుంచి అతను కొడుతున్నాడు, తిడుతున్నాడు మా మదర్ ని. ఇప్పటి వరకు నాకు మా డాడీ అంటే ఇష్టం మ్యామ్. నేను చేసిన తప్పు తర్వాత నన్ను తిట్టినా కూడా నాకు నచ్చాడు. కానీ ప్రెసెంట్ ఐ డోంట్ హ్యావ్ 0.1% లవ్ ఆల్సో. అందరికి చెప్పాడు మ్యామ్, నేను జాబ్ చేసే దగ్గర కూడా చెప్పాను. నా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఆమె మంచిది కాదు, ఆమెతో మాట్లాడొద్దు. స్టిల్ హీ వాంట్స్ టు ఇష్యూ దట్. ఇప్పటికి కూడా మీ ముంగ అసలు ఇది టీవీలో టెలికాస్ట్ అవుతుందని తెలుసు. స్టిల్ హీ వాంట్ టు ఇష్యూ దట్. ఈస్ నాట్ ట్రీటింగ్ మీ యాజ్ ఎ డాటర్. అనుకోకనే దాచిన ఈమె ఏం అడుగుతుంది, మనం ప్రేమించుకున్నది చెప్పినవా? సరే అమ్మా, ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది తెలుసా? ప్రేమించుకున్నదే తప్పో రైటో, నేను చేసిన రైటో రాంగో ఏదన్నా నా ఫాదర్ అయితే 4 గోడల మధ్య నాకు మంచి చెడు చెప్పి ఆపాలి, కానీ ఇలా రోడ్డు మీద అసహ్యం చేస్తారా? ఇప్పుడు ఎక్కింది ఎవరు ఇక్కడ? నీ కూతురు ఈ స్టేజ్ లో ఉంటే, నీ అల్లుడు అట్లా ఉంటే చెప్పుతో కొట్టిపోయేదా నేను? ఏమంటాడు మేడం? అనుకుంటూ చెప్పులతో ఏ కన్న తల్లి ఊరుకుంటా? నువ్వు చెప్పండి. ఒక పాప ఏమన్నా ఇంకా పెద్ద తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటాం. ఇంత గలీజ్ బ్లేమ్ చేస్తాడా? పాపనే కాదు ఎంత మందిని దోస్తుల దగ్గర పోవాలే నువ్వు అన్నాడు. నేను చెప్తా పోవాలే, నువ్వు నా చెప్పుల దగ్గర ఉండాలి. ఇతన్ని చేసుకుని నేను ఏ రోజు సుఖపడలే. నా వాళ్ళని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని గలీజ్ గా మాట్లాడే రీతి లేదు. వెనకేసుకొస్తుంది, అక్క వాళ్ళని అంటున్నాడు. అందరు కలిసి కొట్టి కట్టారా కట్టేద్దని అదొద్దు, సంతకం పెట్టించుకోద్దని విడిపిద్దామని ఇప్పుడు వచ్చిన అతను మా బావ, తను కూడా అన్నాడు. నేనున్న ప్రతి ఒక్క చోట నేను తీసుకెళ్తా మేడం. నేను చూడండి ఉండండి, ఎవరికి వాళ్ళకి ఎవరి రీజనింగ్స్ వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అతనితో నాకు డైవర్స్ కావాలి. డైవర్స్ ఇచ్చినాక కూడా మా డాడీ మా దగ్గర రాకుండా ఉండడానికి అయితే వి కాంట్ గివ్ అష్యూరెన్స్. అలా రాకుండా ఉండాలి అని మీరు చెప్పడానికే. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో అంటాడు నేను ఇంకా వీళ్ళ జోలికి వెళ్ళాను, బట్ 1 వీక్ తర్వాత రిపీటెడ్ సేమ్. మేము భరించలేకపోతున్నాం, మేము వి ఫెడ్ ఆఫ్ హిమ్. మీకు కావాల్సింది ఇది, అతని నుంచి మీకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి. అతను ఇంకెప్పుడు అతను మీ జీవితంలో అతను ఇంకెప్పుడు మీకు కనబడద్దు, అంతే కదా? సరే ఓకే, ఇప్పుడు నేను ఆయన డాక్టర్ గారిని కూడా లాయర్ గారిని కూడా పిలుస్తాను. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఏం సొల్యూషన్ తీసుకుందామో తీసుకుందాం.
వీళ్ళిద్దరు స్టోరీ విన్నారు కదా సార్. ఇప్పుడు 110% వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఆవిడైతే ఇష్టపట్టాల. నాగమణి గారి విషయానికి వస్తే మేడం, అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి మేడం. నేను చాలా మంది ఆడపిల్లలు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మొదటి మాట అదే చెప్తా ఉంటాను, నువ్వు ఎక్కేటటువంటి మొదటి మెట్టమ్మ జీవితంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తా ఉంటాను. తెలిసి తెలియని వయసులో ప్రేమించడం తప్పు కాదు, అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవటం కూడా తప్పు కాదు. కానీ తెలిసి తెలియట వయసులో ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం, అయితే ఏంటంటే పెద్దలకి తెలియకుండా ఉంచటం, దాపరికంగా ఉంచటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం, దీన్నంతటి కూడా స్వీట్ 16 అని ఎలా అంటాం అన్నమ్మా, నీకు కూడా అన్నమ్మా వినీత, నువ్వు కూడా వినవలసింది. మ్యానిక్ 17 అని కూడా అంటాం, అంటే పిచ్చి 17 అని. అంటే ఆ 17 years లో చాలా మంది తప్పటడుగులు వేసి ఈ రోజుల్లో మోసపోతున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఒక విషయం ఏంటంటే మేడం, చాలా మంది సమాజంలో ఆడపిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అతను నన్ను ప్రెషర్ పెట్టాడు కాబట్టి నేను ప్రేమించవలసి వచ్చిందండి, అతను నన్ను మభ్య పెట్టాడు కాబట్టి ఇది ఇస్తాను అది ఇస్తాను నీకు తాజ్మహల్ కట్టిస్తాను అని అన్నాడు కాబట్టి అని. అంటే ఏంటంటే అక్కడ నిజంగా ఆడపిల్లలకు ఆ మాత్రం విశ్లేషించే శక్తి లేదా అంటే కనుక, విశ్లేషించే శక్తి ఉన్నా కూడా అవతల వాళ్ళకి, పక్క వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చెప్పేటటువంటి ఆ శక్తి ఉంటుందేమో కానీ వాళ్ళకు మాత్రం, వాళ్ళ మైండ్ సెట్ మాత్రం ఆ విషయంలో మాత్రం ప్రేమ అన్న దాంతో కప్పడిపోతూ ఉంటుంది. అది ప్రేమ అవనియండి, ఆకర్షణ అవనండి. అదే విషయం మీ ఇష్యూలో కూడా జరిగింది నాగమణి గారు. అయితే ఇందాక నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మేడం అడిగిన ప్రశ్నలన్నీ వింటూ ఉంటే, మీ సైకాలజీలో నాగమణి గారు ఓపిక, ఓర్పు అన్న 2 పదాలు తక్కువ, పేషెన్స్ అండ్ టాలరెన్స్ అంటారు. ఏంటి పేషెన్స్ అండ్ టాలరెన్స్ అంటే ఏంటంటేనంటే, సైకలాజికల్ గా వీటి యొక్క డెఫినేషనే సపరేట్ గా ఉంటుంది. టాలరెన్స్ అంటే కనుక ఎంత నొప్పి కలిగినా ఓర్చుకోవటం, అది మీరు ఓర్చుకున్నారు. పేషెన్స్ అంటే రావాల్సింది ఎప్పుడు వస్తుందో అని వేచి ఉండటం. అక్కడ చిన్న తడబాటు జరిగింది. అంటే ఏంటంటే, మరి ఇన్నాళ్ళు నేను జీవించాను కదండి, ఇన్నాళ్ళు నేను ఓర్పుగా లేనా అంటే కనుక, ఇన్నాళ్ళు జీవించవలసి వచ్చింది. ఇన్నాళ్ళు సంసారం చేశానంటే ఇన్నాళ్ళు సంసారం చేయవలసి వచ్చింది. ఎందుకు? మీరు 17 years అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల. ఓకే అమ్మా, ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అది మీలాంటి వాళ్ళకి, వినీత లాంటి వాళ్ళకి, 17 సంవత్సరాలు 16-17 సంవత్సరాలు ఉండేటటువంటి అందరు ఆడపిల్లలకి అది వర్తిస్తూ ఉంటుంది. ఆ ఒక్క మెట్టు కష్టపడి ఇంకా ఒక 20, 40, 50 ఎన్ని మెట్లన్నా ఎక్కవలసినటువంటి, అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక చస్తూ బతకటం. అయితే ఇక్కడ యువతల విషయానికి వస్తే మేడం, రాజసేన విషయానికి వస్తే మేడం, ప్రతిదీ సూక్ష్మంగా విశ్లేషించటం, అన్వేషించటం, ఆలోచించటం, దీన్ని హైపర్ అనాలిసిస్ సిండ్రోమ్ అంటారు. అంటే కొంతమంది మగవాళ్ళకు ఉండేటటువంటి పిచ్చిది. ఖచ్చితంగా ఆడవాళ్ళలో ప్రతిదీ తప్పు కనిపిస్తుంది, అటువంటి సంసారానికి తిప్పలు కూడా తప్పు. తర్వాత మేడం వీళ్ళిద్దరిది ఇద్దరిది కలిపి మనం ఒక జాయింట్ గా ఒకటి చూస్తే మేడం, ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇద్దరికి ప్రేమ ఉంది, కానీ ఇటువంటి పెళ్లిళ్ళు చాలా ఉంటాయి మేడం. అంటే కాంప్రమైజ్డ్ మ్యారేజెస్ అంటూ ఉంటాం. అంటే ఆవిడ క్రైటీరియా ఇతను ఎలా ఉండాలి 1, 2, 3, 4 అన్నది పెళ్ళైన దగ్గర నుంచి డిఫైన్ అయిపోయింది. ఇతని క్రైటీరియా కూడా 1, 2, 3, 4 అన్నది పెళ్ళైనది డిఫైన్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళిద్దరిని ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నది కొంతవరకు దించితే తప్ప మీ ఇద్దరు దగ్గర అవటం అవ్వలేదు. అది 19 సంవత్సరాలు బట్టి అది జరగలేదు. అటువంటి జరిగేటటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే కనుక వాళ్ళు కూడా ఓడిపోయారు. వినీత విషయానికి వస్తే కనుక, వినీత విషయంలో ఎందుకు వాళ్ళ నాన్న ఇంత క్రికెట్గా ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నాడు అనేటటువంటి విషయానికి వస్తే కనుక, డాట్ ఆన్ సైకాలజీ అంటే ఏంటంటేనమ్మా, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఎవరు, రాజసేన గారు మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తూ, అరే 17 సంవత్సరాల వయసులో నాగమణి తీసుకున్న తప్పుడు నిర్ణయం అని అతను సైకలాజికల్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే మీరు అనుభవిస్తున్నారు, కానీ అతను కూడా లోపల ఈవిడ అనుభవిస్తుంది, ఈవిడ 17 సంవత్సరాలు అప్పుడు నన్ను పెళ్లి చేసుకుండా ఉండుంటే కనుక అనేటటువంటి సైకాలజీ అదంతా మీదంతా కూడా, మీ జీవితాన్ని అంతా కూడా అతను కల్ప్రిట్ అయినా కూడా మీ జీవితాన్ని అంతా చూస్తున్నాడు. అదే జీవితం ఆ అమ్మాయికి రాకూడదు అని తండ్రిగా అతను కోరుకుంటున్నటువంటి ఒక ఆలోచన. దాని గురించి కొట్టటమా చాలా తప్పు, తిట్టటమా తప్పు. ఓకే, దాని గురించి డిటెక్టివ్ లాగా అమ్మాయి చుట్టూ తిరగటమా అది కూడా తప్పే, కాదనట్లేదు. కానీ చెప్తున్నాను, అసలు ఒక తండ్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక, భర్తగా మీకు అతను దూరం అవ్వాలి అని కోరుకున్నా కూడా తండ్రి పాత్రలో మాత్రం అతను కంప్లీట్గా తీసేయటానికైతే లేదు అనేటటువంటిది నా ఆలోచన. ఓకే, నువ్వేమన్నావు, పెళ్ళైనప్పటి నుంచి తాగుతున్నాడండి, పెళ్ళైన నెల రోజులకే నేను వేసిన అడుగు తప్పటి అడుగు అని నాకు తెలిసిందన్నావు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను తాగటానికి ముందుకు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క ఆఖరి ప్రయత్నం, తాగటం ఆపితే కనుక అతను మానసికంగా మారేటటువంటి అవకాశం 90 to 100% ఉంటుంది అని ఆ గ్యారంటీ నేను ఇస్తాను. కంప్లైంట్ వచ్చి ఆయన తాగి నన్ను హింసిస్తున్నాడు అన్నది లేదు, అతను బేసికల్ గానే ఆ సాడిస్ట్ నన్ను హింసించడమే అతనికి పని. మీరు చెప్పండి మ్యామ్, యాక్చువల్ గానండి అసలు డైవర్స్ కేసెస్ ఫైల్ చేసే స్టాటిస్టిక్స్ చూస్తే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల ఎవరైతే డైవర్స్ ఫైల్ చేస్తారో అది 3వ వ్యక్తి మూలాన, అంటే ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళ మూలాన, ఆ కారణాల మూలాన ఇద్దరు భార్య భర్తలు విడిపోతారు.
10 నుంచి 20-25 సంవత్సరాల లోపున కలిసి ఉన్న జంటలు విడిపోయేటప్పుడు మెయిన్ ఎలిగేషన్స్ ఏముంటాయంటే సీరియస్ ఎలిగేషన్స్ ఉంటాయండి. మోస్ట్ ప్రాబబుల్ అవి ఏముంటాయంటే క్యారెక్టర్ గురించి, బాడీలీ ఇంజురీస్ అంటారు, అంటే దెబ్బలాడుకోవడం, ఇద్దరు ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం, మెయిన్గా దాని మీదనే ఫోకస్ అయ్యి ఈ డైవర్స్ కేసెస్ ఏంటంటే 10 నుంచి 25 సంవత్సరాల లోపల ఎవరైతే జంటలు డైవర్సులు కోర్టులలో ఫైల్ చేస్తారో అవే ఎలిగేషన్స్ ఉంటాయి. సేమ్ ఇందాకటి నుంచి కూడా మేము అబ్జర్వ్ చేసింది అదే. ఇంకొకటి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇంకొకటి ఏమిటంటే ఆవిడ వద్దంటోంది, మీరు కావాలంటున్నారు, ఆవిడ వద్దంటోంది, మీరు కావాలంటారు. 10 years బ్యాక్ కూడా ఒక ఒప్పంద పత్రం అనేది రాసుకున్నారు, అప్పుడు విడిపోతామని అనుకున్నారు, మళ్ళీ మీరు కలిసి ఉన్నారు. అంటే ఈ రోజు వీళ్ళు కొత్తగా దెబ్బలాడుకోవట్లేదు, ఫ్రమ్ పాస్ట్ చాలా రోజుల నుంచి కొట్టుకుంటున్నారు, కలిసి ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే మీరు మీవన్నీ కూడా ఒక బయటికి వచ్చేసాయి గొడవలన్నీ కూడా. అంటే కొన్ని జంటలలో ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఆప్ట్ చేసుకోండి, కలిసి ఉండండి అని మేము చెప్పే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీరు ఏంటంటే మీ ఇద్దరు కూర్చుని పెళ్లి చేయాల్సినంత ప్లేస్లో మీరు ఉన్నారు మీ అమ్మాయికి. అంటే ఇంకా మీరు ఎవరు చెప్పినా మీరు మారరు, మీరు ఒక సెట్ ఆఫ్ బ్రెయిన్ పెట్టేసుకున్నారు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆవిడకి కావాలంటుంది, ఆయన వద్దంటూ అన్నప్పుడు డెఫినెట్గా కూడా కోర్టు ఏం చేస్తుందంటే వెయిటేజ్ ఆఫ్ ఎలిగేషన్స్ అని చూస్తారు. అంటే ఈవిడ ఏం చేస్తుంది జనరల్గా కోర్టుకి వెళ్ళినప్పుడు నాకు ఈ భర్త అక్కర్లేదు, ఇందు కారణాల మూలాన నేను అక్కర్లేదు అని చెప్పినప్పుడు తను ఫస్ట్ PW1 ఎవిడెన్స్ పెట్టినప్పుడు సెకండ్ విట్నెసెస్ ఎవరు అన్నప్పుడు జనరల్గా కూతురో కొడుకో వాళ్ళందరూ ఉంటారు. అప్పుడు అన్ఫార్చునేట్గా ఎంత బాధాకరంగా ఉంటుందంటే వీళ్ళు వాళ్ళ నాన్న మీద అగేనెస్ట్ చెప్పాలి, అది చెప్పకపోతే మరి వాళ్ళు గెలవరు కదండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈవిడ కేసు వేస్తుందో, ఈవిడ గెలవాలి అని అనుకుంటుందో, ఈవిడ మీ మీద ఎలిగేషన్స్ పెట్టాల్సిందే. మీరు గెలవాలి అని అనుకున్నప్పుడు ఆవిడ మీద ఎలిగేషన్స్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఏమైపోయింది, మీ ఇద్దరు ఎలిగేషన్స్ మీ ఇద్దరు బ్యాలెన్స్ చేసిన తర్వాత ఎవరివి నిజము అన్న తర్వాతనే కోర్టు నిర్ణయం అనేది తీసుకుంటుంది. ఇక్కడ మెయిన్ గా ఏముంది అంటే బాడీలీ ఇంజూరీ, అంటే ఆమెను మీరు శారీరకంగా బాధ పెట్టారు అన్నది కూడా చాలా మెయిన్ గా తీసుకుంటారు ఏ డైవర్స్ పిటిషన్ లోనైనా. ఎప్పుడైతే ఎవరైతే ఆడపిల్లలు నాకు ప్రాణ భయం ఉన్నది అని అన్న తర్వాత ప్రపంచంలో ఎవరు ఎక్కడా కూడా నువ్వు వెళ్ళి మీ ఆయన దగ్గర ఉండమ్మా అని చెప్పరు. కాకపోతే దానికి కూడా కారణాలు అనేవి చూస్తారు. మరి ఇక్కడ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే మీరు కావాలంటుంటే ఆవిడ వద్దంటుంటే, మీరు కావాలంటుంటే ఆవిడ వద్దంటుంటే ఇట్లా పెరిగిపోతూనే ఉంటాయి. దాని మూలాన వీళ్ళు ఇండైరెక్ట్ గా ఎవరిని బాధ పెడుతున్నారంటే ఆ అమ్మాయిని బాధ పెడుతున్నారు. అంటే ఇప్పుడు కోర్టులో ఆ అమ్మాయి మీ బోనెక్కి మీకు అగేనెస్ట్ గా చెప్పడం మీకు ఇష్టమా? ఇష్టం లేదు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఇవన్నీ కూడా చెప్పేస్తుంది, మాకు ఇష్టం లేదు, మా నాన్న ఇలా. సో దీనికి అన్నిటికీ కూడా ఒక అమికబుల్ సెటిల్మెంట్ అంటారు. సుప్రీంకోర్టు చాలా కేసెస్ లో ఒక శత్రువుల్లాగా ఒక ఇంట్లో మీరు ఉండే కంటే స్నేహితుల్లాగా విడిపోండి అని అంటుంది. ఆ ప్రక్రియ కోర్టులో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అని అంటారు. అంటే సెక్షన్ 13B కింద నేను ఆమె మీద వేసిన ఎలిగేషన్స్ నేను విత్డ్రా చేసుకుంటాను, ఆయన మీద వేసిన ఎలిగేషన్స్ నేను విత్డ్రా చేసుకుంటాను, కొన్ని కండిషన్స్. అంటే మీరు ఇందాక ఏమన్నారు, నా కూతురు అంటే నాకు చాలా ప్రాణం అన్నారు. ఆ అమ్మాయి మీరు డాక్టర్ గారితో నువ్వేమని చెప్పావు, నాకు నాన్న అంటే చాలా ఇష్టం అన్నావు. అంటే ఈవెన్ వీళ్ళు డైవర్స్ తీసుకున్నా కూడా మీరు ఆమెను పర్సనల్ లైఫ్లో ఎప్పుడు డిస్టర్బ్ చేయనని అలా కొన్ని కండిషన్స్ రాస్తూ ఆ కండిషన్స్ ప్రకారం మేము విడిపోతున్నాము అని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్. అంటే ఇంకా కోర్టులో మీ ఇద్దరు ఎక్కువ నిలబడి దెబ్బలాడుకుంటూ ఈ మాత్రం ఉన్న రిలేషన్షిప్ని కూడా రేపొద్దున పాడు చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా జరిగింది కూడా మర్చిపోయి రేపొద్దున మీ అమ్మాయి పెళ్లి చేస్తే మీ అత్తగారు రావాలి, మీ ఆయన రావాలి, మీ వాళ్ళంతా కూడా రావాలి కదా. ఆ అమ్మాయికి ఒక కుటుంబం అంటూ ఉంది కదా, ఆ కుటుంబాన్ని నువ్వు వేరు చేయకూడదు కదమ్మా. ఎందుకంటే ఈ 17 ఏళ్ళు నువ్వు అనుభవించిన దానికి ఎందుకు అనుభవించావు, నీకు భర్త కావాలి, నీ ఫ్యామిలీ కావాలన్న. కాకపోతే ఇప్పుడు నువ్వు వద్దు అని అనుకుంటున్నావు కదా, ఆ వద్దు అని అనుకునేది ఒక స్నేహపూర్వకంగా విడిపోవడం, దాన్ని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా కోర్టులో మీరు ఇద్దరు వేసినప్పుడు జట్టు కొత్తగా పెళ్ళైన జంటలని జడ్జి గారు వాళ్ళు ఏమంటారు, నువ్వు తొందరపడి వేస్తున్నావా, ఎవరన్నా ప్రోద్బలంతో వేస్తున్నావా అని అడుగుతారు. కాకపోతే మీరు జీవితాన్ని చూసిన వాళ్ళు కనుక మీ ఇద్దరిని డెఫినెట్గా సపరేట్గా కౌన్సిలింగ్ చేస్తారు. ఎక్కడైనా ఏ విధంగానైనా మీరిద్దరు కలిసే అవకాశం ఉందా అని. సేమ్ అదే ప్రక్రియ మళ్ళీ కోర్టులో కూడా జరుగుతుందమ్మా. 6 నెలల తర్వాత మళ్ళీ మీలో ఏదన్నా మార్పు వచ్చిందా, మీరేమన్నా కలిసి ఉంటారా అని మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అడుగుతారు. అడిగిన తర్వాతనే అప్పుడు మీకు ఆర్డర్ అనేది శాంక్షన్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడైతే మనకు కనబడేది అదొక్కటి సొల్యూషన్ అండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి రాజసేన గారు, అమ్మ మీరు కూడా చెప్పండి ఆయనకి. ఇప్పుడు మనసులో చోట వేస్ట్. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు మాట్లాడితే మీరేమనుకుంటారు, నేను కాముగా ఉంటున్నా.
అసలు వాళ్ళ మనసులోనే నువ్వు లేనప్పుడు నీకెందుకు అంతే వదిలేసుకో అంటే నువ్వు రేపు నన్ను ఇట్లా అన్నావు అని అంటావేమో అందుకని నోరు మూసుకొని ఊరుకుంటున్నా నేను. కన్సెంట్ ఫ్యామిలీ కోర్టులో మీరు వేయాలమ్మా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది. అది ఇప్పుడు ఎంఓయూ మాత్రం మేము రాస్తాము. ఆ ఎంఓయూ తీసుకుని వెళ్ళి ఆ 13B సెక్షన్ కింద మీరు పిటిషన్ మీ ఇద్దరు కలిసి వేయాల్సి వస్తుంది. మీరు త్రూ లాయర్ అప్రోచ్ అయ్యి చేయాలి. దానికి ఏం గైడెన్స్ కావాలన్నా మ్యామ్ని అడిగితే చెప్తారు మీరు.